మన వాళ్ళు అన్ని విషయాలను ఏ రంగాల్లో మనం నష్టపోయాము, వనరుల రూపంలో ఎట్లా నష్టపోయినాము, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పి వాటిలో మనం ఎట్లా సాధించుకోవాలనే దాని గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే సరే వాళ్ళు చెప్పారు. అయితే నేను ఏంటంటే అన్నిట్లో మనమైతే సీనియర్ సిటిజన్స్ కాబట్టి అన్నిట్లో మనం జోక్యం కలిగించుకోలేము, అన్నిట్లో రిఫార్మ్స్ అనేటువంటివి తీసుకురాలేము. కానీ కొన్నిట్లో మాత్రం మనం చేయాల్సినటువంటి పాత్ర ఇంకా చాలా, అంటే వాటన్నిటికంటే ఎక్కువ, అంటే వాటిల్లో ఉన్న వాళ్ళు వేరే నిష్ణాతులు నిపుణులు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు చేస్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మన పాత్ర అనేటువంటిది కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి భావిస్తున్నా. ఉదాహరణకి ఏంటంటే ఇక్కడ 10 ఏళ్ళు రాజధాని ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం దాంట్లో సూచించినట్టు మనం వింటున్నాము. అది మరి మన అదే రూపంలో ఆ బిల్లు ఉండి మరి ఒకవేళ వస్తే మాత్రం దాన్ని మనం చాలా కంటిన్యూస్గా టిల్ ది ఎండ్ మనం దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఇప్పుడే చేయకపోతే ఏమవుతుందంటే ఈ 10 ఏళ్ల వరకు కూడా మనం మన ఉద్యమాన్ని సజీవంగా ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే సజీవంగా అన్నాళ్ళు ఉంచుకోవడం అనేటువంటిది ఒకసారి తెలంగాణ వచ్చిన తర్వాత సాధ్యం కాదేమో అని చెప్పి నా నమ్మకం. అందువల్ల ఏంటంటే అసలు 3 సంవత్సరాలకు లోపలనే రాజధాని ఉండేటువంటి విధంగా మనం తీవ్రమైనటువంటి కృషి, ఈ లోపలనే దాని కొరకు ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అసలు మన తెలంగాణ సమాజంలో చాలా ఈగిల్స్ ఉన్నాయి, రుగ్మతలు ఉన్నాయి. ఈ రుగ్మతలు అనేటువంటివి నన్ను చాలాసార్లు బాధిస్తూ ఉంటాయి. ఇప్పుడు తాగుడు చూడండి, నేను మొన్ననే ఒక బస్సు ఎక్కిన, అది ఆ బస్సు ఒక విలేజ్ నుంచి బయలుదేరి వస్తున్నది. అయితే మన హైదరాబాద్లోనే, అయితే దాంట్లో ఒక తాగుబోతు ఎక్కి అతను ఈ తెలంగాణ అంటే ఆయన మన సీట్ అడిగితే ఆ సీట్ ఇవ్వలేదు, ఏదో అక్కడ మాత్రం ఎక్కువ ఆంధ్రోళ్ళు ఎక్కుతుంటారు వాళ్ళందరూ. ఆంధ్రోళ్ళు తిరుగుతున్నాడు అన్నమాట. ఆయన ఉద్యమానికి ఏం సేవ చేసిండో ఎన్నాళ్ళు చేసిండో మనకేం తెలియదు, కానీ ఆంధ్రోడు ప్రాక్టికల్గా తిరుగుతూ ఉన్నాడు, నోటికి వచ్చినట్టు తిరుగుతూ ఉన్నాడు. అది యాక్చువల్గా ఏంటంటే ఆయనే ఒక తెలంగాణ ఉద్యమ రిప్రజెంటేటివ్గా స్వీకరిస్తే మనల్ని అసహించుకొని వాళ్ళు ఉన్నారు. నేను ఎందుకంటున్నా అంటే ఇట్లాంటి తాగుబోతులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఈ అడ్వాంటేజ్ తీసుకొని అనవసరమైనటువంటి తగాదాలు తీసుకున్నారని చెప్పి నాకు అనిపించింది అన్నమాట. మరి అట్లాంటి ఆ తాగుడు మన సమాజానికి అవసరం లేనటువంటిది. సరే, వాళ్ళ ఎక్సైజ్ నింపడం కొరకు ఇన్నాళ్ళు వాళ్ళు పెంచి పోషించి ఈవెన్ అవసరం ఉంటే పోలీస్ స్టేషన్లలో కూడా పెట్టి మేము పంపిస్తామని చెప్పిండ్రు. కాబట్టి దాన్ని నిర్మూలించడం కొరకు కూడా మనం ఒక ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని నేను ఫీల్ అవుతున్నా. అంటే ఆ దూరుగుంటలో స్త్రీలు ఎట్లయితే ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చిండ్రు తాగుడుకు వ్యతిరేకంగా, అట్లాంటి ఉద్యమాన్ని మన తెలంగాణలో ఒక బలమైనటువంటిగా తీసుకొస్తే మన తెలంగాణలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయి. నిజంగా చెప్పాలంటే ఎంతోమంది స్త్రీలు కూడా వాళ్ళ సంతోషించడం అనేటువంటి జరుగుతుంది. కానీ అంత సులభమైనటువంటిది అయితే కాదు. త్రాగులను మార్పించడం కానీ, త్రాగులను తక్కువ చేయడం కానీ, త్రాగులను పూర్తిగా నిర్మూలించడం కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు. కానీ ఇప్పుడున్నటువంటి స్థితి నుంచి కనీసం ఒక 50% తగ్గించినా కూడా మనం కొంతవరకు కృషి చేసిన అది కృతకృత్యులు అయినట్టుగానే నేను భావిస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇందాక ఈ ఉద్యమాల్లో భాగంగా కల్చర్ వాటి గురించి భాస్కర్ గారు మాట్లాడారు. అయితే నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ భాషా ఉద్యమం, భాష పునర్నిర్మాణ లేదా పునర్జీవ ఉద్యమం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ భాషను వాళ్ళంతా ఈసరించుకోవడము, దాన్ని వెక్కిలిగా హేళనగా ఎక్కిరించి ఎన్నో విధాలుగా అభాస్పాలు చేయడం మనం చూసినాం. మన పిల్లలైతే అసలు ఇది మన భాష కాదని చెప్పి అంటున్నారు తెలంగాణ భాషని మన వాళ్ళే. అంటే ఆ స్థితికి తీసుకొచ్చారు. వాటన్నిటికి మనం కూడా తోడ్పడ్డాం, మనం తెలియకుండానే తోడ్పడ్డాం. కాబట్టి మన తెలంగాణలో ఉన్నటువంటి భాషలో మన పదాల్లో చాలా ఉన్నతమైనటువంటి, చాలా క్వాలిటేటివ్గా ఉన్నటువంటి వాటిని మళ్ళీ మనం పునరుద్ధరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా పునరుద్ధరించుకోవడము మన
సంస్కృతి కానీ భాషకు కానీ తెలుగుదనంలో ఉన్నటువంటి గొప్పతనానికి కానీ అది ఫ్యూచర్లో తోడ్పడుతుందని చెప్పి నేను భావిస్తాను. అయితే దీనిలో భాగంగానే గ్రంథాలయ ఉద్యమాన్ని కూడా మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక చంద్రబాబు గారు చెప్పినట్టు మన గ్రంథాలయాలను కానీ సర్కారు బళ్ళను కానీ సర్కారు ఆరోగ్య వైద్యశాలను కానీ పూర్తిగా నిర్వీర్యం చేసిండ్రు మన తెలంగాణలో. నిన్ననే ఏదో కరువు ప్రాంతాలను ప్రకటిస్తే 6 ప్రాంతాలను ఐడెంటిఫై చేసిండు. వాళ్ళ దగ్గర 100 ప్రాంతాలను ఐడెంటిఫై చేసిండు. అంటే పోతూ మొత్తం ఎంత వీలైతే అంత నెట్టుకొని పోదామని చెప్పి ఈ కిరణ్ కుమార్ ప్రభుత్వం చేసినట్టుగా అనిపిస్తుంది. అయితే మనం ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని ఎందుకు తీసుకురావాలంటే ఒక ఆంధ్ర సోదరుడు చెప్పాడు అనమాట. ఏంటంటే ప్రజల్లో చైతన్యం రావాలంటే గ్రంథాలయ ఉద్యమం రావాలి. మా దగ్గర అది వచ్చింది అప్పట్లో, మీ దగ్గర అది రాలేదు, అది కూడా ఒక కారణం కావచ్చు అని చెప్పారు. కాబట్టి అది ఒక మంచి సూచన. కాబట్టి మనం ఆంధ్రలో చెప్పినా అది మంచి సూచన కాబట్టి దాన్ని మనము తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను. ఇక అవినీతి రహితమైనటువంటి పారదర్శకతతో కూడినటువంటి నిజాయితీ కలిగినటువంటి ప్రభుత్వం, మన ప్రభుత్వ సంస్థలు ఇవి పనిచేసేటట్టుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సుమారుగా ఈ పని ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో చేస్తున్నటువంటిది, లేదా ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఢిల్లీలో ఆకర్షించినటువంటిది. ఆమ్ ఆద్మీ పార్టీ గొప్పతనం మిగతా విషయాల్లోకి పోకుండా మనము ఈ నిజాయితీ విషయంలో, పారదర్శకత విషయంలో వాళ్ళు చేసినటువంటి కృషి, అంటే ప్రజల్లో ఎంతమంది కార్యకర్తలు తయారైందండి. అక్కడ కూడా ఎన్నో రుగ్మతలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి రోగాలు అంటే మనుషులలో ఉన్నటువంటి రోగాలు అవన్నీ ఎన్ని ఉన్నాయి. ఢిల్లీలో కూడా మన దగ్గర ఉన్నటువంటి అన్నీ ఉన్నాయి, అక్కడ తక్కువ లేవు. అయినా కూడా ఆ సమాజంలోనే, ఆ ప్రజల మధ్యనే ఆ పార్టీని ఒక సంవత్సర కాలంలోనే నిర్మించి మనలాంటి కార్యకర్తలంతా కూడా తయారైపోయి ఆ చీపురు గుర్తుతో పూర్తిగా ఊడ్చేయడాన్ని మనం చూసాం. కాబట్టి దాన్ని మనము స్ఫూర్తిగా తీసుకొని మన తెలంగాణ సమాజానికి కూడా దాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాను. అంటే మనకు ఇంకా అడిషనల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. దాంట్లో భాగంగానే ఏంటంటే మన దగ్గర కూడా మంచి నాయకులు వచ్చేటువంటి విధంగా, మన దగ్గర కూడా ఇక్కడ అవినీతిని వ్యతిరేకంగా పోరాడేటువంటి విధంగా, నిజాయితీతోటి, ట్రాన్స్పరెన్సీ తోటి ఈ పొలిటికల్ పార్టీస్ కానీ లేదా ఏర్పడాలన్నటువంటి ప్రభుత్వం కానీ పనిచేసేటువంటి విధంగా కూడా మనము ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు లాబింగ్ చేయాలని చెప్పి అంటున్నామే. అంటే ఒక ప్రభావ వర్గం లాగా పార్లమెంట్లో ఉంటూ, పార్లమెంట్ బయటనో, శాసనసభ బయటనో చేస్తున్నారు. అట్లాంటి పని ఈ సంస్థలు మన ఫ్యూచర్లో, అదే ఆ పునర్నిర్మాణంలో సీనియర్స్ చేయాల్సినటువంటి పాత్ర అదే అని నేను అనుకుంటున్నాను. ఏంటంటే మనం కనుక అన్నింటినీ వ్యతిరేకించలేము. అక్కడ రాజశేఖర రెడ్డి ఉండొచ్చు, కానీ దానికంటే తక్కువ స్థాయి నాయకులు కూడా మన దగ్గర ఉన్నారు. దుర్మార్గులైనటువంటి వాడు, సమాజంలో అవినీతిని పెంచి పోషిస్తున్న వాళ్ళు, వీళ్ళందరినీ నిజంగా చెప్పాలంటే ఇండివిజువల్గా మనలో ఒక్కరు కూడా ఎదుర్కోలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు ఎట్లయితే ఎదుర్కొంటుందో ఆ రకంగా సామాజిక కార్యకర్తలను తయారు చేసి ఆ రకంగా మాత్రమే ఎదుర్కొని వాళ్ళందరినీ కూడా సమాజంలో వాళ్ళు ఒక లైన్లోకి వచ్చేటువంటి విధంగా తయారు చేయడానికి మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇది ఎంత జరుగుతుందో ఇక మనం ఫ్యూచర్లో చూద్దాము. నెక్స్ట్ ఏంటంటే మనము మీడియాకు సరైనటువంటి విధంగా తోడ్పడటం లేదు మన మీడియా, తెలంగాణ మీడియా. ఎందుకంటే నేను 2001 నుంచి కూడా ఈ మీడియాతోటి అసోసియేట్ అయి ఉన్నాను. నా తెలంగాణ అనే ఒక వారపత్రిక వచ్చేది. అప్పట్లో 4,000 మాత్రమే సబ్స్క్రిప్షన్ ఉండేది. 2001 నుంచి 2004 వరకు నడిచింది. అది ఎన్ని ఒడిదుడుకులకు లోనైందో నాకు బాగా తెలుసు. ఇవాళ వేద్ కుమార్ గారు ఒక పత్రిక దక్కర్లాండ్ అని చెప్పి తీస్తున్నారు, మంత్లీ పత్రిక. దాన్ని మన వాళ్ళందరూ ఎవరు తీసుకోలేదు అసలు. ఇంకా ఇదిగో అంటే ఇన్నిసార్లు ఇక్కడికి వస్తున్నాం, మనం చూస్తున్నాం. ఆ పత్రికను ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వేద్ కుమార్ గారికి నిజంగా సరిగ్గా ప్రోత్సాహం ఫైనాన్షియల్గా దొరికితే ఆయన దినపత్రికను కూడా తీస్తాడేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. మన ప్రచారం ఆ లెవెల్లో ఉండి అందరినీ సబ్స్క్రైబ్ చేసేటువంటి విధంగా చేస్తే
ఫ్యూచర్లో మొట్టమొదట వారపత్రిక తర్వాత దినపత్రిక కిందికి దాన్ని మార్చేటువంటి పని కూడా ఆయన చేస్తారని చెప్పి దాని కూడా మనం తోడ్పడాల్సిన అవసరం ఉంది. అది ఎవరు ఆయనకు తోడ్పడడం కాదు, మనమే తోడ్పాటు చేసుకోవడం, అంటే మనం మీడియాను మనం రక్షించుకోవడం. ఈ వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలన్నింటినీ మన మనసులోకి ఎక్కించి మన వాళ్ళని చెడగొట్టడం కంటే మన వాళ్ళు ఇచ్చేటువంటి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ మన వాళ్ళకి అందజేయడం కొరకు ఈ మీడియాను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నమస్తే తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందంటే ఏది నువ్వు కొన్నావు, ఆంధ్రజ్యోతి కొన్నావు, ఈనాడు కొన్నావు, ఇంకేది కొన్నావు మనకు అనవసరం. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఈనాడునే చదవద్దంటలే, ఈనాడు చదవచ్చు, ఆంధ్రజ్యోతి చదవచ్చు, సాక్షి చదవచ్చు, ఇంకేదో చదవచ్చు, కానీ అంతిమంగా మాత్రం నమస్తే చదవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే దాంట్లో వచ్చేవి మాత్రమే నిజాలు ఉంటాయి, మనకు సంబంధించినవి ఖచ్చితంగా నిజాలు ఉంటాయి, లేదా అవతలను రాసేటువంటి అబద్ధాలను కౌంటర్ చేసేటువంటి విధానాలు ఉంటాయి. కాబట్టి నమస్తే తెలంగాణని తప్పకుండా తెప్పించుకోవాలి. ఈ ఇతర పత్రికలు మన బుద్ధి చైతన్యం కొరకు వాటిని చదవండి, ఎక్కడైనా దొరికించుకొని చదవండి, లైబ్రరీలో దొరికించుకొని చదవండి, ఇంకొకరికైనా వెళ్తే అక్కడ కనపడితే చదవండి. ఎందుకంటే కంపేర్ చేసుకోండి మన న్యూస్ను వాళ్ళ న్యూస్ను వద్దని అంటలే. కాబట్టి వీటిని ఆ రకంగా మీడియాను అంటే మనం చేయబోయేటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాల్లో దీన్ని కూడా ఒక అంశంగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నాను. అట్లనే మీడియా అంటే ఏదో పత్రికలు ఒకటే కాదు, ఛానల్స్ నిజంగా చెప్పాలంటే పత్రికల కంటే ఎక్కువగా మనం టీవీ ఛానల్స్ మీదనే, టీవీ ఛానల్స్లకే ప్రభావితమై నడుస్తున్నాం. ఎందుకంటే ఇమీడియట్గా మనం ఇంట్లో సేద తీర్చుకున్నట్టుగా కూర్చొని టీవీ ఛానల్స్ చూస్తుంటాం, కానీ అవి మన మైండ్ను ఖరాబ్ చేస్తూనే ఉంటాయి. ఈ ఛానల్స్ అన్ని ఖరాబ్ చేస్తున్నాడు మనకుండే. ఇప్పుడు ఈ మధ్య వచ్చినాయి, అవి అంతకుముందు లేవు. టీ న్యూస్ కానీ, హెచ్ఎం టీవీ కానీ, లేకపోతే V6 కానీ, ఇంకో TNN కానీ, ఈ ఛానల్స్ ఇప్పుడు వచ్చినటువంటి అంతకుముందు ఉన్నటువంటి కావు. అయితే వచ్చిన వాటిని కాపాడుకుంటూనే వల్ల కొత్తవి రావడానికి మనకు సాధ్యమైనంత ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ మీడియాను. అవి తీసుకున్న వాటికి ఎంకరేజ్ చేసినప్పుడు మనకు చాలా సమాజంలో చాలా మార్పు కనిపిస్తుంది. అవే మీడియానే ఒక ఇన్స్ట్రుమెంట్గా చూసుకున్నప్పుడు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం కానీ, లేదా ట్రాన్స్పరెంట్ పారదర్శకత కొరకు పోరాటం కానీ, లేదా తావుకు వ్యతిరేకంగా పోరాటం కానీ, వీటన్నిటి కొరకు కూడా అది ఒక సాధనంగా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి దాన్ని సంపూర్ణంగా మనం ఒక ఉద్యమంలాగా ఛానల్స్ కొరకు కూడా, మీడియా కొరకు కూడా కృషి చేయాలని చెప్పి అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ అసెంబ్లీలో ఈ సీమాంధ్రులు అడ్డుపడడానికి చూస్తున్నారు. బిల్లుకు అడ్డుపడడం, అసలు బిల్లు మీద చర్చ అయ్యారు. వాళ్ళకి ఇంకా అదనపు సమయం కావాలంట. చర్చించి సమయం రాకపోతే అప్పుడు అదనపు చర్చ గురించి, అదనపు టైం గురించి మాట్లాడాలి. చర్చించినటువంటి వాళ్ళకు అసలు ఇంకా నన్ను అడిగితే ఇప్పుడు చర్చిస్తలేరు కాబట్టి ఆ 23వ తారీఖు దాకా ఆగదు, ఒక 10 నిమిషాల్లోనే 10 రోజుల్లోనే ముగించాలి. Okay.